వీణా ఫోటోలు చూపించేసరికి ఇంకా పాత జ్ఞాపకాల్లోనే ఉన్నట్టున్నాడు. వీణా మీద ఎంత ప్రేముందో చిన్న టెస్ట్ పెడతాను. పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూద్దాం. హలో శ్యామ్, ఎలా ఉన్నావు? చాలా రోజులకు కాల్ చేసావు. ఏంటి విశేషాలు? వాట్? శృతికి పెళ్ళైపోయినా సరే అశ్విన్ ఇంకా శృతిని ఇష్టపడుతున్నాడా? అది తప్పు కదా శ్యామ్. ఎంత లవర్స్ అయినా వేరొకరితో పెళ్ళైపోయాక వాళ్ళ క్షేమం కోరుకోవాలే కానీ మళ్ళీ గతంలోలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సర్లే, డీప్గా లవ్ చేసుకున్న వాళ్ళు అంత ఈజీగా మర్చిపోవాలంటే కష్టమే అనుకుంటా. నేను అశ్విన్కి కాల్ చేస్తే ఇదే విషయం చెప్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ కార్తీక్. మార్నింగ్. మార్నింగ్ నుంచి అలా డల్గా ఉన్నావేంటి? ఇదిగో మళ్ళీ నసపుట్టించే టాపిక్లు టచ్ చేయకు. ఫస్ట్ నీ పని చూసుకో. అది తెలుసులే బాబు. నాకొక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? నేను వర్క్ చేయడానికి వచ్చాను, డిస్కషన్ పెట్టడానికి కాదు. ప్లీజ్ చెప్పొచ్చు కదా. చెప్పకపోతే జిడ్డులా వెంట పడతావు. సరే ఏంటో అడుగు, నాకు తెలిస్తే చెప్తాను. థ్యాంక్స్ కార్తీక్. మా ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఎలా అంటే లైలా మజ్ను లాగా, సలీం అనార్కలి లాగా. మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే, అలా లవ్ చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైంది. మా ఫ్రెండ్ అశ్విన్ ఇంకా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. ఇలా వాడు చేయడం రైటో రాంగో తెలియడం లేదు. నువ్వు చెప్పు, వాడు చేస్తుంది తప్పా కాదా? కార్తీక్, ఏంటి అంత డీప్ గా థింక్ చేస్తున్నావు? ప్రాబ్లం ఆర్డినరీది కానప్పుడు సొల్యూషన్ కూడా ఆర్డినరీది అయి ఉండకూడదు. అందుకే టైం తీసుకున్నాను. ఇంకెంత టైం తీసుకుంటావు బాబు, చెప్పు. ఈ సమస్యకి 2 సమాధానాలుంటాయి మాలిని. ఒకటి, పెళ్ళైనా సరే ఇంకా అమ్మాయి భర్తని తన మనసులో పెట్టుకోకుండా మీ ఫ్రెండే లవ్ చేస్తున్నట్టయితే అప్పుడు మీ ఫ్రెండ్ అశ్విన్ ఆ అమ్మాయికి అలాంటి ఉద్దేశం ఉండడం తప్పు అని చెప్పడానికి ఆమెపై లేని ప్రేమ చూపిస్తుండొచ్చు. రెండోది, ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక అబ్బాయి తన మనసులో ఉన్న ప్రేమని తుడిచేసినట్టుగా ఆ అమ్మాయి మనసులో ప్రేమని తుడిచేయమని ఒకేసారి చెప్పలేడు. కాబట్టి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆ అమ్మాయి మనసులో తన మీదున్న ప్రేమని తన భర్త మీదకు మళ్లించేందుకు ట్రై చేస్తూ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఉద్దేశాలు 2 మీ ఫ్రెండ్ ద్వారా నీకు తెలుసుండకపోవచ్చు. నా విషయంలో నీ ఉద్దేశం ఏదైనా సరే బావా, రిషిని నా భర్తగా ఏనాడు ఒప్పుకోలేను. అలాగే నీ పక్కన మరో అమ్మాయిని నేను ఊహించలేను, సహించలేను. సూపర్ గా చెప్పావు కార్తీక్. అదే ఫ్లోలో నువ్వు చెప్పిన 2 అభిప్రాయాల్లో ఇప్పుడు మా అశ్విన్ గాడి మనసులో ఏదుంటే కరెక్టో చెప్పు.
యువర్ రాంగ్ మాలిని. ఎస్, యువర్ రాంగ్. హౌ? మీ ఫ్రెండ్ మనసులో ఏదుండాలో ఏముందో నేనెలా చెప్పగలను? ఒకవేళ ఊహించి చెప్పినా అది సంస్కారం అనిపించుకోదు, తప్పే అవుతుంది. అశ్విన్ ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇన్ కేసు ఉంటే నా నిర్ణయం ఏంటో నీలాంటి వాళ్ళతో ఓపెన్ అవ్వను. ఏం చేయాలో అదే చేస్తాను. కార్తిక్, బావ మనసులో ఏముందో తెలుసుకోవాలని మాలినికి ఎందుకు అనిపించింది? బావని తన వైపుకు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. స్వచ్ఛమైన పాలని విరగ్గొట్టినట్టు బావ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెరిపేయాలని చూస్తుందా? అందరి ముందు నా పరువు తీయాలని చూస్తున్నావు. నా మాట విని మర్యాదగా వీడియోలు ఇచ్చేసే. మీ మాట వినాలంటే మీరు 10 మంది ముందు మీ తప్పు ఒప్పుకొని తలదించుకొని చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? అంతా ఒప్పుకుని జైల్లో చెప్పకూడదు తినమంటావు నన్ను? వీణా, నా కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? వదులు. నా మీదకెత్తిన చెయ్యి దించకపోతే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది.